ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి వందనాలు. కూడొచ్చిన అందరికి కూడా ప్రభు పెట్టి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఆయన స్తుతిస్తూ కనపరచడానికి గాను, ఈ ఆరాధన క్రమం అంతటికీ కూడా ఆయన అధ్యక్షత వహించినట్లుగాను అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆయనకు సహాయత కోరుతూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నిత్యుడొక తండ్రి, సమాధానకర్త అధిపతి, మీకు వందనాలు, స్తోత్రమయ్యా. నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నా తండ్రి మేము కూడుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు అందరితోని మాట్లాడండి నాయన. సమయానికి నీ సన్నిధికి రావడానికి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. నీ ఆత్మకృపతో ప్రతి బిడ్డను నింపండి ప్రభువా. నాయన, ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకునే విధంగా నాయన మా హృదయాల్ని నీ ఆత్మతో నింపమని మీ సన్నిధులు అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, పాటల ద్వారా మేము స్తుతించడానికి నాయన, మా గళములెత్తి మిమ్మల్ని గణపరచడానికి మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభు. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలను మీరు అభిషేకించుకోండి, నీ కృపలో నడిపించమని అడుగుతున్నాం. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, నాయన తండ్రి, ఉత్తర ప్రత్యుత్తరాల్లో కీర్తన చదువుతుండ కావాల్సిన జ్ఞానం మాకు ఇవ్వండి. వాక్యంలో నా తండ్రిని స్తుతించి గణపరచడానికి నాయన, నీ వాక్యం ద్వారా మా జీవితాలు మార్చుకోవడానికి నా ప్రభువా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరచడానికి మా హృదయాల్ని నాయన ఎత్తి పట్టుకోనమని అడుగుచున్నాం తండ్రి. నీ ఆత్మ స్వాధీనంలోకి మమ్మల్ని అందరినీ తీసుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రమయ్యా. సాక్ష్యాలు చెప్పడానికి ప్రతి హృదయాన్ని తెరవచ్చేయండి నాయన. నీకు వందనాలు ప్రభు. నీ నామానికి మహిమకరంగా సమస్తమును జరిగించుకోమని ఈ ఆరాధన క్రమం అంతటికీ నా ప్రభు మీరు అధ్యక్షత వహించి నా ప్రభువా, ఎటువంటి నా తండ్రి నాయన అల్లరికి నా తండ్రి నాయన తావు లేకుండా ప్రభా సమస్తమును మర్యాదగాను క్రమముగాను మీకు మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటల ద్వారా దేవుని నామాన్ని కనపడదామండి. మొట్టమొదటి పాటగా బాసిల్లెను సిలువలో పాపక్షమ, యేసు ప్రభు నీ దివ్యక్షమ అనే పాటను పాడదాం. Maria
రెండవ పాటగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా మేలులు నీ మేలు అన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 229. మేలులు నీ
మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా హల్లెలూయా
దేవుని నామానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహిమగల నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం మందు దేవుని యొక్క నామాన్ని బట్టి కీర్తనని ఆయన నామాన్ని ఘనపరచడానికి కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదామండి. 119వ దావీదు కీర్తన 49వ వచనం నుండి 119వ దావీదు కీర్తన 49వ వచనం నుంచి 64వ వచనం వరకు 49వ వచనం నుంచి 64వ వచనం వరకు మన మధ్యనటువంటి సిస్టర్ ప్రభావతి గారు ముందుకు వచ్చి చదవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కీర్తనలు 119వ అధ్యాయము 49వ వచనం నుంచి 64వ వచనం వరకు. ప్రైజ్లో కీర్తనలు 119వ అధ్యాయము 49 నుంచి 64 వచనం వరకు చదువుకుందామండి. ఒక వచనం నేను, మరొక వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికునైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడులు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొంచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొంచున్నాను, నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణింపుము. నా మార్గంలో నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనివాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఆమేన్. సమయంలో సాక్ష్యాలకి అవకాశం పడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం అండి. గత వారంలో నేను మా ఫ్రెండ్ కోడలు శ్రీజ గురించి చెప్పాను కదా. దేవుని కృపను బట్టి అది నార్మల్గా ఏమి ఇబ్బంది లేదు అన్నారంట టెస్టులు చేయించుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక. ప్రేయర్ చేసిన అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకు అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఒక 2 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉన్నా, చిన్న చిన్న పనులకు పోతున్నా, చాలా గడవటం కూడా చాలా తక్కువైంది. రెంట్ కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాంటి స్థితులలో దేవుడి దయ వల్ల నాకు కొంచెం పని వచ్చింది. అలాగే మా ఆయనకు కూడా పనులు కూడా రావట్లేదు. అందుకని మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. అలాగే మా పాపలు, నాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. కానీ పిల్లలకు కూడా హెల్త్ బాగుండట్లేదు. పెద్ద అమ్మాయికి కూడా మొన్న జ్వరం వచ్చింది. ఆ అమ్మాయికి బ్లడ్ తక్కువైంది. అలాగని
నా నలుగురు బిడ్డల కోసం కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. అలాగే ఇంకొంచెం ప్రాబ్లం ఏంటంటే మాకు అక్క లేదు, అక్క చనిపోయింది. అక్క చనిపోతే అక్కకి 2 బాబులు, 1 పాప. ఆయనకి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ మా పెద్ద బాబుని సరిగ్గా చూడట్లేదమ్మా. వాళ్ళిద్దరు మంచిగా ఉంటున్నారు ఆంటీ, నన్ను చూసుకోవట్లేదు ఆంటీ అని. ఇంకొక బాబు ఏమో ఏరే పనికి వెళ్తుండు. అట్లా చాలా ఇబ్బంది పడుతుండు. తల్లి లేదు. ఒకసారి ఆ బిడ్డకు ఓదార్పు రావాలి. ఒకసారి చిన్న బాబు బాగా ఏడుస్తున్నాడు. మాకు కూడా అంటూ ఎవరు లేరు. తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు చేత కాకుండా చాలా ఇబ్బందిలో ఉండరు. వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. మాకంటూ ధైర్యం అంటూ ఎవరు లేరు. కొంచెం మీరే ప్రార్థనలు పెట్టి మా సమస్యలకు అన్నీ పోవాలని ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాను. ఇంకా మా కుటుంబం చాలా బాగున్న కుటుంబం. మా అక్కతో చాలా కోల్పోయినాము. మాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏదైనా ఉందంటే నేను మా చెల్లెలే పంచుకోవాలి. ఒకరికొకరు బాధ. అన్న ఉంటే అన్న కూడా పట్టించుకునేవాడు కాదు. అలా ఉన్నాయి మా జీవితాలు. మేము పుట్టినవనే కానీ మాకు సంతోషం అనేది లేదు. పెళ్ళయిందనే కానీ భర్త దగ్గర కూడా మాకు ఇబ్బందులలోనే ఉన్నాం మేము. అందుకని చాలా ఇబ్బందులలో ఉన్నాం. ఒక్కసారి మా కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాను. ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం తప్పుటి మందించబడుచు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈవిడి పేరు ఈ సిస్టర్ పేరు మరియమ్మ గారు. దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనంతా కూడా పిల్లలు చికెన్ పాక్స్ వచ్చి ఒకరి తర్వాత ఒకరు మరి చాలా ఇబ్బంది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా 2 వీక్స్ బ్యాక్ కూడా తను చెప్పారు జాబ్ కోసం ఇక్కడే రాయల్ ఎన్క్లేవ్లో చేసేవాళ్ళు. మళ్ళీ అది తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దేవుడు కృపను బట్టి మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తనకైతే జాబ్ వచ్చింది. మరి తన హస్బెండ్ కూడా జాబ్ వచ్చేటట్టుగాను, పిల్లలకి స్వస్థత కలిగినట్లుగా. అలాగే తను చెప్పినటువంటి ఆ కుటుంబం, ఎవరి కుటుంబం గురించి అయితే చెప్పారో ఆ విషయంలో కూడా దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మొన్న గురువారం మా మమ్మీ వాళ్ళు ప్రేయర్కి వెళ్ళి వస్తున్నప్పుడు బైక్ స్కిడ్ అయ్యి 2 పడిపోయారంట. మమ్మీకి పడిపోయింది కానీ దెబ్బలేం తగలలేదు, అక్కడక్కడ తగిలినాయి చిన్న చిన్నవి అని చెప్పింది. డాడీకి అయితే ఊసే ఏదో గుచ్చుకుందంట. ఆల్రెడీ ఒక కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యి పెయిన్ ఉంది, అది ఇంకా తగ్గలేదు. మళ్ళీ ఇంకో కాలు కూడా కొంచెం ఊసి తగిలిందంట. బ్లీడింగ్ అయింది కానీ ఎక్కువ పెద్ద ఏం లేదు, బాగానే నడుస్తున్నారని చెప్పారు. ప్రేయర్లో పెట్టండి. మా చెల్లి బాగా బాధపడుతుంది, ప్రేయర్లో పెట్టండి. వాళ్ళిద్దరికీ మంచి ఆరోగ్యం ఉండాలని. అలానే బైక్ మీద వెళ్ళి ఈరోజు కూడా ప్రేయర్కి అటెండ్ అయ్యారు. చాలా దూరం వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రేయర్లో పెట్టండి. డాడీకి మంచి ఆరోగ్యం ఉండాలని, కాలు 2 మంచిగా నడవాలని ఈ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముచున్నాను. ఈ చిన్న రిక్వెస్ట్ ప్రేయర్లో పెడతానని నమ్ముచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి సేవకులని తెలుసు కదండి, మరి బ్లెస్సీ వాళ్ళ పేరెంట్స్ కూడా సేవకులు. సేవకుల కోసం ప్రార్థించట మన యొక్క బాధ్యత కనుక వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకేం సాక్ష్యాలు లేవు కదండి. లేకపోయినట్లయితే మనం ముందుకి కొనసాగుదాం. స్తుతి ఆరాధన క్రమంలోకి వెళ్దాం. మనందరం కూడా లేచి నిలబడినట్లయితే వారమంతా మనల్ని ఆయన రెక్కలను కాచి కాపాడినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తటి తిప్పుకొని, ప్రభువా వారమంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీ స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. మీ యొక్క నామంలో నా తండ్రి నాయన మాకు జీవాన్నిచ్చిన దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని పోషించిన దేవా నీ కొందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవా నీ కొందనాలు స్తోత్రమయ్యా. ఎండవేడి మీ స్టార్ట్ అవ్వగా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టక ఎక్కడైనా కాపాడుతున్న తండ్రి మీ కొందనాలు. మీ దయలో నడిపిస్తున్న దేవా నీ కొందనాలు. వారమంతా మాకు ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవా నీ కొందనాలు. మా ఇక తండ్రి జాబ్స్లో తోడై ఉన్న దేవా నీ కొందనాలు, పనుల్లో తోడైన దేవా నీ కొందనాలు స్తోత్రమయ్యా. తండ్రి మా బిడ్డలతో మీరు ఉన్నందుకు మీ కొందనాలయ్యా. మా బిడ్డల యొక్క తండ్రి స్టడీస్లో తోడుగున్నందుకు మీ కొందనాలయ్యా. బిడ్డల యొక్క అనారోగ్య పరిస్థితుల్లో కాపుదలనిస్తున్న దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. భరించే శక్తినిస్తున్న దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు అంటే దేవునికి స్తుతి చెల్లిద్దామండి. మరి 2 చేతులు పైకెత్తుదాం, దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వోన్నతుడా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నా. పవిత్రుడా మీ కొందనాలు, స్తోత్రమయ్యా. మా కొరకు నాయన లోకానికి దిగి వచ్చిన దేవా నీ కొందనాలు, మా కొరకు రక్తమును కార్చిన దేవా మీ కొందనాలు, మహోన్నతుడైన దేవా మీ కొందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతులయ్యా, అతి పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, సజీవుడా మీ కొందనాలయ్యా, సర్వోన్నతుడా మీ కొందనాలయ్యా. అయ్యా మీకు స్తుతులు 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 స్తుతులయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. సర్వోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ నామానికి వందనాలు, స్తోత్రమయ్యా. మహిమగల దేవా మీ కొందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము
మహోన్నతుడైన దేవా మీ స్థుతులు వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడైన దేవా మీకు స్థుతులు వందనాలయ్యా. మాతో ఉండి మా పక్షమున్న దేవుడు ప్రవ్వా, నీ రక్తము చేత మమ్మల్ని విమోచించిన దేవుడు ప్రవ్వా. అయ్యా మా జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవా, మీకే కోట్లాను కోట్ల స్థుతులు చెల్లించుకుంటున్నా. సజీవుడని మీ నామానికై వందనాలయ్యా. జీవాన్ని మాకు ఇచ్చి ప్రవ్వా, నీలో నాయన బ్రతికుండే కృపను మాకు ఇచ్చి నాయన మా బ్రతుకులను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రమయ్యా. నీ మందిరంలో నాయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నా. వచ్చిన ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపి నాయన, మీ శక్తితో నింపయ్యా. మీ బలమృతిని ప్రతి బిడ్డకి దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నా. మీ కృపాదీవంతా మమ్మల్ని నింపి నడిపించండి. జలసిన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటా. మీకు మహిమకరంగా జరిగించుకొని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాండి. కూడిచిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడినట్లుగా అందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి మనసును కలిగి ఉన్నామండి. మొట్టమొదటిగా మన సిద్ధపాటు కోసం ఒకసారి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వినడానికి ప్రభు సన్నిధిలో మనం మౌనంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళదామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తుతులు వందనాలు. పవిత్రుడా మీకు స్తుతులు వందనాలు. సర్వాధికారి మీకు స్తుతులు వందనాలు అయ్యా. సజీవుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని బ్రతికించి నాయన తండ్రి, మమ్మల్ని పోషించి ప్రవ్వా, మమ్మల్ని రక్షించుకొని నా తండ్రి నాయన నీ మందిరంలో తండ్రి నాయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రవ్వా అయ్యా నాయన కూడుకొని ప్రవ్వా మిమ్మల్ని ఘనపరచడానికి నాయన నా తండ్రి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన ఈ సమయం మందు నా ప్రవ్వా నీ దివ్యమైన వాక్కును వినడానికి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ వైపు మా కన్నులు మా హృదయాన్ని ఎత్తుకుండగా ప్రవ్వా నాయన ఇదిగో నాయన మా హృదయాన్ని మా జీవితాన్ని మా ఆత్మని ప్రవ్వా మీరు నాయన నీ వాక్యం ద్వారా నింపి ప్రవ్వా మమ్మల్ని మీ యొక్క తండ్రి కృపలో నడిపించమని అడుగుచున్నాం ప్రవ్వా. నిలబడినటువంటి నీ బిడ్డ నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపు ప్రవ్వా. నీ పరిశుద్ధాత్మ కృపతో ప్రవ్వా నన్ను బలపరచండి నాయన. నీ దివ్యమైన వాక్కు ద్వారా నాయన నాతోని మాతోని మాట్లాడండి అయ్యా. సరి చేసుకునే వాక్యం ప్రవ్వా నా తండ్రి నాయన నాయన నీ ఎదుట లోబడే వాక్యము ప్రవ్వా, ఆదరణ పొందుకునే వాక్యము నాయన, బలం పొందుకునే వాక్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నా పెదవులు కాల్చండి నాయన, నా తలంపులు కాల్చండి నాయన అయ్యా. ఇదిగోనైనా నీ బిడ్డనైనా నన్ను ప్రవ్వా నీ బోరుగా వాడుకొనమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపాదీవెన మాకు దయచేయమని వినగలిగే చెవులు ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. మా అందరికీ నాయన నీ కృపగల తండ్రి వాక్యాన్ని వినేటువంటి గ్రహించేటువంటి హృదయాలు అనుగ్రహించమని సర్వశక్తులు మీకు స్తుతులు చెల్లించుకుంటూ నన్ను నేను మీకు అప్పగించుకుంటూ యేసు అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన సంఘాన్ని ఒకసారి మనం మందిరాన్ని చూస్తే వెయిట్ ఎక్కడుందండి? ఎటువైపు ఉంది? ఇటా అట? నాకైతే రైట్ సైడ్, మీకైతే మీ లెఫ్ట్ సైడ్. మీరున్న ప్లేస్లో వెయిట్ చాలా ఎక్కువ ఉంది కదా, రైట్. రీజన్ ఏదైనప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఈరోజు జనరల్గా లోకం అంతా ఏం జరుపుకుంటున్నారటండి? ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంట. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే మనం జరుపుకోవాలని నేను చెప్పట్లేదు, జరుపుకోవద్దని చెప్పట్లేదు. ఎందుకంటే నవ్వే డేస్ ఎవ్రీడే ఒక డే, కరెక్ట్? ఎవ్రీడే ఒక డే సెలబ్రేట్ చేసుకునే డే. ఒక్కటే ఒకటి ఇప్పటి వరకు నేను విన్నది ఏంటంటే మెన్స్ డే వినలేదు. ఫాదర్స్ డే ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. మా వాళ్ళు త్వరగా గ్రూప్లో పెడుతుంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే డాటర్స్ డే అంట, మళ్ళీ ఇంటర్నేషనల్ డాటర్స్ డే అంట, ఇంకేవో చాలా ఉంటాయి, ఫ్యామిలీ డే అంట, ఇంకేవో చాలా డేస్ ఉంటాయి అన్నమాట. ఒక డే కాదండి,
ఎవ్రీడే ఫాదర్స్ డే వద్దులే అవి అనకూడదు ఇక్కడ, రైట్? ఓకే, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ అనమాట, ఎవ్రీడే వాట్ ఎవర్ మేబీ. ఇక్కడ ఏంటంటే ఈరోజు విమెన్స్ డే అయినప్పటికీ విమెన్స్ డే గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాను ఆ రోజుని. ఈ రోజుని నేను ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేటువంటి మరి దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి కొన్ని వాక్య విషయాలు మనం ధ్యానం చేద్దామండి. ఈరోజు మనకు ఒక టాస్క్ దేవుడు ఇస్తున్నారు. ఏంటో తెలుసా? స్త్రీగా నీ పాత్ర ఏమి? ఇది స్త్రీల సమాజం అనుకున్నారు కనుక కాదు, రైట్? బట్ ఒక స్త్రీగా నీ పాత్ర ఏంటి అని దేవుడు ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి స్త్రీలు ఎన్నో రకాల, మనకు తెలుసు బైబిల్ స్త్రీలు అనేటువంటి విషయాన్ని చాలా బుక్స్లో కానీ చాలా విషయాల్లో చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందరు స్త్రీల గురించి మాట్లాడుకోవాలని అంటే సంవత్సరాల తరబడి మాట్లాడుకోవాలి వివరంగా. అయితే ఈ స్త్రీ అనేవారు ఈ బైబిల్లో వాళ్ళు ఒక్కరే ఇండివిజువల్గా వెళ్ళిపోలేదు. ఏది సాధించినా ఏది చేసినా కూడా వారికి సపోర్టివ్గా కుటుంబం కానీ, బ్రదర్ కానీ, మరి లేదనంటే హస్బెండ్ కానీ, రైట్, లేదంటే తండ్రి కానీ ఆ సహకారంతో ఆ యొక్క స్త్రీలు దేవునికి కార్యాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు, యెఫ్తా కుమార్తె తనొక్కతే తన యవన కాలంలో దేవునికి సమర్పించుకునే పరిస్థితి కాదు, కానీ తన తండ్రి యొక్క, తెలుసు కదండి యెఫ్తా, తన తండ్రి యొక్క మొక్కుబడి తీర్చడం కోసం తాను యవన కాలంలో దేవుణ్ణి సమర్పించేసుకుంది. తన కన్యాత్వమును దేవునికి సమర్పించుకుంది, రైట్? అదేవిధంగా మనం కనుక మిరియామును చూసామనుకోండి, మిరియాము తనగా దేవునికి సమర్పించుకుందా? దేవుని సేవ ఎలా చేసింది? తన అన్న తమ్ముడి యొక్క సహకారంతో తాను ఏం చేసిందనంటే దేవుని స్తుతి చెల్లిస్తూ దేవుని యొక్క ప్రవక్తగా నిలబడింది. ఇలాగ మనం చూస్తే గనక శారా కావచ్చు, లేదంటే మరియ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వారి జీవిత అంతం వరకు దేవుడు ఒక సపోర్ట్ అనే దాన్ని ఏర్పరిచారు. కరెక్ట్? అంతే కదండి, రైట్. అయితే ఈ సమయంలో మనం కొన్ని మాటలు చదువుకొని బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది స్త్రీల గురించి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మళ్ళా చెప్తాను, ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయితే కాదండి, ఓకే? ఆ సెలబ్రేషన్ అయితే కాదు, కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మాత్రమే ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, రైట్? అయితే మొట్టమొదటిగా మనం కొనసాగుదామండి. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 9 and 9-10 వచనాల గురించి మనం ధ్యానిస్తూ మనం ముందుకు కొనసాగుదామండి. ఆదికాండము 18వ అధ్యాయము 9-10 వచనాలు. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు ఇదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఈ మాటని గనక మనం కొంచెం ఆత్మీయంగా ధ్యానిస్తే గనక శారా ఫస్ట్ ఎక్కడుందంటండి? తన గుడారంలో ఉంది. గుడారంలో ఉండి తను ఏం వింటుంది? దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడుండి వింటుందంట? ఆ గుడారపు ద్వారం దగ్గరుండి వింటా ఉందంట. అయితే ఇప్పుడు శారా ఉన్నటువంటి పరిస్థితి ఏమి అనంటే గుడారము. ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే గనక ఆ గుడారము ఏమి అనంటే మన గుడారము, మన సొంత గుడారము, దేవుని యొక్క ఆలయమైన మన జీవిత గుడారము. ఈ గుడారములోనే తను ఉంది, కానీ గుడారం నుంచి బయట లేదు. అంతేకాకుండా తను ఎక్కడుండి దేవుని వాక్యాన్ని వింటుంది, దేవుని యొక్క వాగ్దానాన్ని వింటుంది అని అంటే గుడారపు ద్వారం దగ్గర. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క భక్తి పరులందరూ ఎక్కడుంటున్నారంట? ఆయన యొక్క మందిరపు ద్వారము దగ్గరుండి ఆయన యొక్క సహాయత కొరకు యాచిస్తూ ఆయన మాటను వింటున్నారట.
అయితే ఈ ద్వారబంధము దగ్గర ఉండి వినడం అంటే లోపలికి వెళ్ళరా అని మాత్రం అనకండి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా నీవు లోపలికి రానేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే గనక ఈ శారా ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటను తన గుడారపు ద్వారము దగ్గర ఉండి వింటుందంట. అంటే దీనికి దేనికి సాదృశ్యం అంటే కనిపెట్టుకొనుటకు సాదృశ్యం. ఈ మాట దేనికి సాదృశ్యం అండి? కనిపెట్టుకొనుటకు సాదృశ్యం. అయితే దేన్ని కనిపెట్టుకుంటుంది ఈమె? దేవుని యొక్క వాక్కు వినడానికి ఆమె సిద్ధముగా కనిపెట్టుకొని ఉందన్నమాట. జనరల్గా ఏం చేస్తామంటే, ఇప్పుడు కాదండి, పూర్వం ఎవరన్నా ఇప్పుడు పిల్లలు రాలేదు ఇంకా టైంకి, లేదనంటే హస్బెండ్ త్వరగా టైంకి రాలేదంటే ఎక్కడ చూస్తూ ఉంటారు? గడప దగ్గర కాచుకొని కూర్చుండే, వచ్చిన లోపలికి రారా, వస్తారు కదా. కానీ అదొక మనసు అంతే. వాళ్ళు ఇంకా రాలేదంటే ముందుకి వెనక్కి కూడా ఆ యొక్క మన గృహానికి బయట నిలబడి లేకపోతే గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు కదా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకనంటే, దేవుని యొక్క వాక్కు కొరకు ప్రీతి కలిగి ఆయన గుమ్మము దగ్గర గనక ఉండి ఎదురు చూసేవారిగా ఉండాలన్నమాట. ఈ యొక్క శారా యొక్క జీవితం కూడా ఎలాగుందంటే, ఆయన యొక్క వాగ్దానాలు ఇస్తుంటే ఆయన ఆమెకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మాట్లాడుతుంటే తన గుడారపు ద్వారం దగ్గర ఉండంట ఏం చేస్తున్నట్టండి? దేవుని వాక్కును వింటూ ఉందంట. అంతేకాదు అబ్రహాం కూడా ఏం చేశాడో తెలుసండి? ఆయన తన గుడారపు ద్వారం దగ్గరుండి ఎలుగెత్తి కన్నులెత్తి చూస్తూ ఉన్నాడట. ఎవరు చూస్తున్నాడు? ఎవరో ముగ్గురు వస్తున్నారని వారిని కన్నులెత్తి చూస్తూ ఉన్నాడంట. దీన్ని కూడా ఆత్మీయ మర్మానికి మనం తీసుకుంటే ఈ యొక్క అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడంటే ఆ గుడారము దగ్గర, అంటే తన యొక్క ఇల్లు, తన యొక్క మందిరం, మన హృదయము, మన దేహము దేవుని యొక్క మందిరము, ఆ మందిరము యొక్క మరి ద్వారము దగ్గరుండి కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు తను ఎవరిని చూడగలిగాడు? ముగ్గురు మనుషులని ఉంటుంది అక్కడ. అదే సమయంలో ఆ ముగ్గురు మనుషుల్ని యెహోవాతో పోలుస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ముగ్గురు మనుషుల్ని దూతలతో పోలుస్తూ ఉంటారు కదా. అంటే ఏదైనప్పటికీ పరము నుండి దిగి వచ్చినటువంటి ఒక వాక్కు కొరకు అతడు ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటను మనం చూసి ఈ యొక్క అనుదినము ఆయన గడప దగ్గర దాచిపెట్టి లేదంటే కాచుకున్నటువంటి వ్యక్తుల వలె ఈ యొక్క అబ్రహాము కానీ తన యొక్క భార్య కానీ ఉన్నారు. మనకి ఇంకెవరన్నా గడప దగ్గర కాచిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా మీకు తెలిసి? లేరా? లాజరు ఏం చేస్తున్నాడటండి? ఏ లాజరు? బీద లాజరు. ఈ పేద లాజరు ఏం చేస్తూ ఉంటాడు పాపం? ధనవంతుని యొక్క గడప దగ్గర కాచుకుని ఉండేవాడట. ఎందుకోసం? డబ్బుల కోసం కాదు, ఏం కాదు. అతను తిని కింద పడిపోయి పాడేస్తే తీసుకొని తిందామని. రైట్? ఈ మాట అక్కడ చూస్తే గనక తన టేబుల్ మీద నుంచి పడిపోతే, భోజనపు టేబుల్ మీద నుంచి పడిపోతే ఈ లాజరు వెళ్ళి ఏరుకొని రావడానికి అవకాశం ఉందా? డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుందండి? ఇంటి లోపల కదా. ఈ లాజరు వెళ్ళి ఆ బల్ల మించి పడిపోయి తెచ్చుకోలేడు కదా. అంటే ఎలా వచ్చినాయి ఇతడికి పడినవి? ఊడ్చేసి ఎత్తి బయట పారేస్తే ఆ ముక్కలు తీసుకొని తినేవాడట. ఆ ముక్కల కోసం ఈ లాజరు ఏం చేసేవాడటండి? అతని యొక్క గడప దగ్గర కాచుకొని ఉండేవాడట. ఆహారం కోసం కాచుకొని ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో. అతడు ఏం చేశాడు? పుట్టి కుంటివాడట. అతడు ఎక్కడ కాచుకొని ఉన్నాడు? ప్రభు యొక్క మందిరము, శృంగారం అనే దేవాలయం యొక్క మందిరము గడప దగ్గర కాచుకుని ఉండేవాడు. దేనికోసం? డబ్బులు ఎవరన్నా ధనం ఇస్తారేమో అని. కానీ మరి ఇక్కడ చూసిన అందరిలోనూ కూడా దేవుని యొక్క వాక్కు కొరకు వారి గుడారం దగ్గరుండి, వారి గడప దగ్గరుండి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ అబ్రహాము, శారా కనిపిస్తూ ఉన్నారు కదా. ఏ మనుషుల వైపు చూడలేదు వారు, ఏ కడుపు నింపుకోవడానికి చూడలేదు. కానీ దేవుని యొక్క నామాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన బలాన్ని, ఆయన దర్శనాన్ని చూడడానికి కనిపెట్టుకొని ఉన్నారు. గుడారం నుంచి పారిపోలేదండి, గుడారం దగ్గరే ఉన్నారు. ఇంకొక స్త్రీని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ స్త్రీ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. ఆమె ఆది కాండము 34వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదివితే గనక ఈ స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటారు. ఆది కాండము 34వ అధ్యాయము.
చాలండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క లేయా కుమార్తె, ఒకే ఒక కుమార్తె కదా వాళ్ళందరిలోని. ఆ కుమార్తె పేరేంటి? దీనా. దీనా అనేటువంటి మాటకి జనరల్గా అర్థం ఏంటంటే న్యాయము చేయబడినటువంటి లేదా న్యాయము తీర్చేటువంటి వ్యక్తి అని అర్థం. అయితే ఈ దీనా తీర్చినటువంటి తీర్పు న్యాయంగా లేదు, అన్యాయంగా ఉందా అని అంటే కనుక ఈ వాక్యాన్ని చదివితే మనకే అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిగా ఈమె విషయంలో మనం చూస్తే ఈమె ఏం చేసిందటండి? ఎక్కడుండాలి తను? దీనా తన ఇంట్లో ఉండాలి, తన గుడారంలో ఉండాలి, తన తల్లితో ఉండాలి, లేదంటే తన తండ్రితో ఉండాలి, తన సహోదరులతో ఉండాలి. కానీ ఈమె ఏం చేస్తున్నట్టు? ఈమెకి ఎందుకంత సరదా? ఏం చేసిందటండి? ఆ దేశపు వారిని చూడ్డానికంట, ఆ దేశంలో కుమార్తెలు ఎలాగున్నారో చూడ్డానికి. అంటే ఎలాంటి నాలాంటి డ్రెస్ వేసుకున్నారా, లేదంటే వేరే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నారా, నాకులాగా రిచ్చా కాదా, వీళ్ళు అసలు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చా చేయకూడదా అని అనుకుందో ఏమో నాకు తెలియదు. కానీ ఆమె ఏం చేసిందటండి? ఆ దేశపు స్త్రీలను చూడడానికి, అంటే స్త్రీలను కాదు ఇక్కడ, ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడడానికంట, ఆ దేశపు కుమార్తెలు ఎలాగున్నారో చూడడానికి ఎక్కడికి వచ్చిందండి? గుడారాన్ని దాటి బయటకు వచ్చింది. ఆ ప్రదేశం తనదా కాదు, అన్య ప్రదేశం. ఈ యొక్క లోకం అన్య ప్రదేశం అంటే ఏంటి? లోకము. తన ఇంట్లో తన తండ్రి ప్రార్థనాపరుడు, దేవుని యొక్క దర్శనాన్ని ఎరిగినవాడు, ఎన్నో శ్రమల్లో కూడా దేవుని సహాయత కోరుకొని ఎవరండి తండ్రి? తండ్రి పేరేంటి? యాకోబు కదా. అంత దర్శనాన్ని పొందుకొని దేవుని చేతే డైరెక్ట్గా ఆస్వాదింపబడినటువంటి యాకోబు యొక్క కుమార్తె ఎక్కడి నుంచి వచ్చిందండి? గుడారమును దాటింది. ఏ గుడారంను దాటింది? ఆత్మీయ గుడారంను దాటింది. తనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏం చేసింది? దాటి ఎక్కడికి వచ్చిందండి? లోకంలోకి వచ్చి అబ్బా లోకం ఎలాగుందో చూద్దామని అనుకుంది. ఏమైందండి తన జీవితం? ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడడానికి వస్తే కుమారుడు ఈమెని చూశాడు, అతన్ని అవమానపరిచారు, ఆమె జీవితాన్ని నాశనము చేశారు. ఇక్కడితో అయిపోయిందా అని అంటే గనక తర్వాత వచనాలు కూడా మనం చదివితే ఏముందో తెలుసండి. ఈ యొక్క తల్లి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తన అన్నలు వచ్చారు, పొలంలో ఉన్నారట. ఆ అన్నలకి ఎవరు చెప్పారు కబురు? తండ్రి యాకోబు అన్నలకి ఈ విషయం చెప్పారట. అన్నలు ఆగుతారండి? అన్నలు ఎక్కడన్నా ఏం చేశారండి? కత్తులు ధరించి వచ్చారటండి. వచ్చి అక్కడున్న వాళ్ళంటే దానికంటే ముందు ఆ చిన్నదాని మీద ప్రీతి పెరిగి అంట ఇతడు ఏం చేశాడని అంటే, వీళ్ళు ఇశ్రాయేల్ గనక ఈ ఇశ్రాయేల్ వల్ల మనం మారాలంటే ఏం చేయాలి? సున్నతి చేసుకోవాలి గనక వీళ్ళందరూ ఊరంతా సున్నతి చేయించుకొని 3వ దినాన బాధలతో పడుకొని ఉన్నారట. అప్పట్లో పొలంకి వెళ్ళారంటే పొద్దుటిల్లు సాయంత్రం వచ్చే పరిస్థితి కాదు. వారం 5 రోజులు, 15 రోజులు, నెలల తరబడి పొలం దగ్గరే ఉండేవారు. ఇంకా ఈ అన్నలు ఏం చేశారండి? విషయం తెలిసి కత్తులు పెట్టుకొని వచ్చి మరి ఊరంతటిని కూడా ఏం చేశారు? చంపేశారు. దేనా పేరుకి అర్థం ఏంటి? న్యాయము తీర్చుట. ఇప్పుడు ఈమె న్యాయం తీర్చిందా అన్యాయం తీర్చిందా అనేది ఆలోచిస్తే ఫస్ట్ స్టెప్ తను ఏం చేసిందండి? తప్పు చేసింది. ఫస్ట్ తను చేసింది తప్పు ఏంటో తెలుసా? తన యొక్క ఆత్మీయ గుడారమును, ప్రార్థనా గుడారమును, ఆత్మీయ జీవితంలో ఉండే ఆ బలాన్ని, ఆ సపోర్ట్ని దాటి ఎక్కడికి వచ్చింది? తను లోకములో అడుగు పెట్టడం అనేది మొట్టమొదటి తప్పు. తప్పుకి న్యాయం తనం పొందుకోవడం కంటే ఆ ఊరు వాళ్ళందరికీ కూడా అన్యాయం అనేది జరిగిందనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తప్పు చేసింది ఒక్కడు, కానీ ఆ ఒక్కని వల్ల శాపం అనేది ఎవరి దగ్గరకు వచ్చింది? ఊరు మొత్తానికి కూడా ఆ యొక్క శాపము వచ్చేసింది. షెకెము తండ్రి అన్నమాట. అతని పేరు హమోరు. వీళ్ళు కూడా ఇష్టపడుతున్నారు, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేయడానికి అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవంటే ఆమె ఎవరో ఇశ్రాయేలురాలు కాదు. ఇశ్రాయేల్లో ఒకటి కాలేని పరిస్థితి గనక వారందరి యొక్క మరి జీవితాలు ఒక్క స్త్రీ గడప దాటడం వల్ల ఏమైందండి? సర్వనాశనము అయిపోయింది.
కనుక మనం అడుగు పెట్టినప్పుడు ఆలోచించాలి. శారాకి ఈమెకి మరి మనం చూస్తే కనుక, కంపేర్ చేస్తే కనుక ఏం కనిపిస్తుంది మనకి? శారా తన గుడారంలో ఉంది, తన గుడారపు ద్వారం వరకే ఉంది. కానీ ఈమె ఏం చేసింది? ద్వారాన్ని దాటి గుడారం నుంచి బయటకు వచ్చేసి తన జీవితం నాశనమైంది. దాంతోపాటు ఒక దేశంలో ఊరు అంతా సర్వనాశనము అయిపోయింది. దానికి కారణం ఎవరండి? దీనా తీసుకున్నటువంటి ఒక్క స్టెప్ అన్నమాట. తన సరదా కోసం కొన్ని జీవితాలు అన్యాయం అయిపోయినాయి కదండి. కనుక మనం వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించాలనేది దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. మనం యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఒక గుడారాన్ని కట్టుకున్నాం. మన ఆత్మీయ బ్రతుకులో మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాం. ప్రభువుతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అక్కడి నుంచి పక్కన పెట్టి ఒకవేళ గనక ముందుకి దాటితే గనక, లోకంలోకి పరిగెడితే గనక, లోకపు స్థితికి ఆలోచిస్తే ఏమి లేదు. ఈమె వాళ్ళతో ఉండాలని అనుకుందా చెప్పండి? దీనా లేదు. వాళ్ళతో కలిసి బ్రతకాలనుకుందా? అస్సలు కాదు. జస్ట్ చూడడానికి వెళ్ళిందంట. చూడడానికి వెళ్ళి ఏమైందటండి? కాల్చి వచ్చేసినట్టు అయిపోయింది కదా. సో మనం తీసుకునేటువంటి ఒక్క స్టెప్ అనేది చాలా అవసరమైంది. వాక్యానుసారంగా ఉండాలనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన కాళ్ళు ఇచ్చిన తిరగడానికి కాదంటే, అలాగని ఉద్యోగం చేసుకుని ఇంట్లో ఉండమని కదా దేవుడు చెప్పాడు. దేవుడు ఆ మాట చెప్పలేదు. ఒక ప్రవక్తగా నీవు ప్రవక్తిగా ఉండొద్దన్నారా? అసలు లేదండి. దెబోరా ప్రవక్తి ఉంది, అతల్య, ఇలాగ చాలామంది ప్రవక్తులు ఉన్నారు. అతల్య కాదండి, సారీ, రైట్. ఇలాంటి ప్రవక్తులు ఎంతోమంది ఉన్నారు కదా. మరి దేవుడు వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేదు. ఎందుకో తెలుసా? వారి గుడారం అనంటే వారి ఆత్మీయ జీవితము వారితోనే ఉండి వారి జీవితాలు ముందుకి కొనసాగుతూ ఉన్నాయి. అందుకని వారికి దేవుని కృప నిరంతరం కూడా తోడై ఉంది. మరొక స్త్రీని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆమె పేరు మిరియాం. ఆ మిరియాం అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవకురాలు అని అర్థం. ఆ పేరుకి అర్థం ఏంటండి? దేవుని సేవకురాలు. ఈ మిరియాము ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి బాగా తెలుసు. తన చిన్నతనం నుంచి తన బాధ్యతను నెరవేరుస్తూ వచ్చినటువంటి ఒక స్త్రీ. ఆ స్త్రీ అక్కడ అన్నని చూసుకుంటుంది, ఇక్కడ తమ్ముడిని చూసుకుంటుంది కదా. ఆ తమ్ముడిని చూసుకునే విధానంలో తను పోషించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆ యొక్క బుషెస్లో దాక్కునంట తమ్ముడికి ఏమవుతుందా అని చూస్తుంది. ఎంత ఉంటుందండి అప్పుడు? చిన్నపిల్లే, తను కూడా చిన్నపిల్లే. కానీ తన తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడా, ఎవరు తీసుకుంటున్నారని ఒక బాధ్యత కలిగి, నా వయసు చిన్నది కదా అమ్మ, నేను అన్నయ్యని పంపించన్నదా? అనలే కదా. మరి అహరోన్ పెద్దోడు కదండి, అహరోన్ని పంపించాలి కదా, పంపిలా. కానీ తను చూస్తూ తన తమ్ముని చూస్తూ ఏమవుతుందో తన తమ్మునికని కనిపెట్టుకొని ఉందంట. అప్పుడు ఏం చూస్తుందామే? ఫరో కుమార్తె వచ్చి ఆ బాలుని తీసుకెళ్ళడం చూస్తుంది. ఆగిపోయిందా? ఆ విషయాన్ని చెప్పడానికి మా అమ్మ దగ్గరకు వచ్చిందా? లేదు. తన యొక్క బోర్లు ఎంత ఫాస్ట్గా పనిచేసింది చూడండి. గబా వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ మమ్మీ ఇవన్నీ చెప్పిందా? చెప్పలేదు కదా. వెళ్ళి ఏమంటుందంటే, అమ్మ ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురానా అని. ఒక ఫరో అంటేనే ఆ దేశానికి మహారాజు, చక్రవర్తి. ఆ చక్రవర్తి కుమార్తె అంటే తన చెల్లికత్తెలతో అంటే ఖచ్చితంగా తన చుట్టూ సైనికులు వచ్చి ఎక్కడో నిలబడే ఉంటారు కదా కాపలా. ఒక చిన్న బిడ్డ వెళ్ళి మాట్లాడగలదా? మాట్లాడలేదు. కానీ గబా వెళ్ళిందంట. వెళ్ళి అంటుందంట, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురానా అంటే, తీసుకురా అన్నదే. ఎవరిని తీసుకొచ్చింది? తన తల్లినే తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అంటే ఆమె యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి ఒకసారి. ఎంత ఉన్నతముగా ఉందో కదా. తన తమ్ముని విడిచిపెట్టుకోలేదు కదా, తన తమ్ముని మళ్ళీ తన ఇంటికే తెచ్చుకుంది, రైట్. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఈ మిరియామే మరి ఇంట్లో కూర్చోలేదు, అక్కడక్కడ దాక్కోలేదు. ఏం చేస్తుందంట? ఎర్ర సముద్రమును సైతం తన యొక్క తమ్ముణ్ణి, తన అన్నని అనుసరిస్తూనే ఉంది. ఎర్ర సముద్రం నడుచుకునే వెళ్తుంది. అవ్విన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని మనం చూస్తే ఎంత సంతోషకరంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందో చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఎర్ర సముద్రము దాటేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందో చూడండి. 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము తంబులను చేత పట్టుకొని
చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మిరియామే ఏం చేస్తుందండి ఇప్పుడు? ఎలాగంట, అక్కడ దేవుడు ఒక మాట ఇచ్చారు ఆమెకి. ఏమని ఇచ్చారు? ప్రవక్త్రి. ఆమె ఎవరంటండి? ప్రవక్త్రి. అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? మిరియాంకి. ఇక్కడ మనం ఆలోచించాలి. మిరియాము తను చేసినటువంటి పని, తన తమ్ముని విషయంలో తను చేసిన పని అది సరి అయింది. కాకపోతే ఆలోచించండి, ఇంత ప్లాన్లో ఉన్నటువంటి దేవునికి ఏంటి ఆయన ప్లాన్? ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి కనానికి తీసుకువెళ్ళాలి. మేబీ అప్పుడే ఆయన ఉద్దేశం ఉంటుంది కదా. ఏంటది? మోషే అనేవాడు ఒకడు ఉంటాడు, అతనే తీసుకొని వస్తాడని. మరి ఇప్పుడు ఆ మోషేకి దేవుని జ్ఞానము, దైవ జ్ఞానం ఎవరు బోధించాలి? తల్లే బోధించాలి. ఏ విధంగా అంటే దానికి మార్గాన్ని, బాటను వేసింది ఎవరండి? మిరియాం కదా. తన తల్లినే కదా తీసుకొని వచ్చింది, తన తమ్ముడిని చూసుకుంటూ. అయితే ఈ మిరియాంకి దేవుడిచ్చినటువంటి ఒక మంచి బహుమానం ఏంటో తెలుసా? మిరియాం ఎవరంట? ఒక ప్రవక్త్రి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త్రి అంటే మాట ఏం కాదు, అది మాటల్లో చెప్పే విషయం కాదు. అంటే అర్థం ఏంటి? ప్రవక్త, ప్రవక్త్రి అంటే అర్థం ఏంటండి? ప్రవచించే వారిని. స్త్రీలు ప్రవచిస్తే వాళ్ళని ప్రవక్త్రి అంటారు. పురుషులు ప్రవచనాన్ని చెప్తే వాళ్ళని ఏమంటారు? ప్రవక్త అంటారు. అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యము వారిలోకి వచ్చి వారి ద్వారా ఆయన యొక్క వాక్కు బయటికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉపయోగించినటువంటి ఆ స్త్రీలు, ఆ పురుషుని దేవుడు చెప్పిన పేరు పెట్టిన పేరేమి అని అంటే ప్రవక్త, లేదంటే ప్రవక్త్రి అని. ఈ మిరియాంకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ప్రవక్త్రి. ఈమె దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది ఇక్కడ? దేవునికి స్తుతియార్ధన చేసే దాంట్లో ఆమె ఎవరంటండి? వర్షిప్ లీడర్ కదా. ఆమె ఎవరు? వర్షిప్ చేయడానికి వాళ్ళందరికీ ఒక లీడర్గా అక్కడ ఆమె కనిపిస్తుంది. మనకి ఇంకా వేల స్తుతులు, స్తోత్రం చెప్పిన వాళ్ళు మనకు తెలుసు. ఇలా ప్రతిగానాలు చేసిన స్త్రీల గురించి మనకు తెలుసు. దాని గురించి ఎంత గొడవలు అయిపోయినాయో మనకు తెలుసు. ఎవరండి అక్కడ? దావీదు. గొలియాతును జయించి వస్తూ ఉంటే ఏం చేశారంటే వాళ్ళు, సౌలుకి ఎంత? 1000 కొలది, దావీదుకి ఎంత? 10,000 కొలది. వాళ్ళు స్తుతులు చెప్పారు. కానీ తర్వాత ఏమైందండి? ఎన్ని సంవత్సరాలు గొడవలు కంటిన్యూ అయినాయో వాళ్ళ నోటి మాటను బట్టి కదా. కానీ కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అంతే. మన నోటి మాటను బట్టి ఎన్నో జీవితాలు ఏమైతే ఇలా తిరిగిపోతాయంట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఈ స్త్రీ ఎవరిని మనుషులను పొగడట్లేదు. ఎవరిని పొగడుతుందటండి? పరమ తండ్రియు సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి కొనియాడుతూ ఆమె ఏమంటుందండి? ఆ యొక్క శత్రువుల యొక్క రథాలు సైతం ఎక్కడ పడిపోయినంటే, గుర్రాలు సైతం సముద్రంలో ముంచేసినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంది. అంటే స్తుతియార్ధన చేయుట ఎవరి సొత్తు? స్త్రీల సొత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పురుషులు చేయొద్దని కాదండి, పురుషులు చేయాలి, స్త్రీలకు కూడా అవకాశం ఉందని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, మన యొక్క సంఘంలో కానీ మరి కొన్ని సంఘాల్లో కానీ స్త్రీలకు మంచిగా పెద్దపీట వేస్తారు, మంచిగా చెప్పొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొన్ని సంఘాలు ఉంటాయి అక్కడ స్త్రీ మాట్లాడొద్దంట. రైట్? నేనే చెప్తాను ఎగ్జాంపుల్. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన ఆ ప్రదేశంలో, ట్రైనింగ్ అంటే నేనేమి ఇయర్స్ వెళ్ళలేదు, కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడుతుంటే నా వల్ల కాలేదు. అక్కడ ఆ రోజు అభిషేకం బదులు గొడవైంది. గొడవని కాదు, బట్ నేను రైస్ చేశాను నా క్వశ్చన్ని. నేను క్వశ్చన్ని రైస్ చేశాను. స్త్రీలను ఎందుకు దేవుని వాక్యం చెప్పొద్దు? స్త్రీలు ఎందుకు దేవుని కొరకు నిలబడొద్దు? ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా, మరి దేవుని కొరకు నిలబడంటే ఇంకేదో అయ్యింది అనుకోండి. తర్వాత మళ్ళీ ఆయన మరి అభిషేకించి పంపించడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, MTH ఇవన్నీ అయినాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని గనక సరి అయిన విధంగా వెళ్ళిపోతే దేవుడు ఆ స్త్రీలకు కూడా ఏం చేశారండి? మంచి భాగాన్నే ఇచ్చారు తన సేవలో, కాదా? ఇచ్చారు. మరి లప్పిదొక భార్య ఒక ఆమె ఉంది. ఆమె పేరేంటి? దెబోరా. దెబోరా ఎవరు? ప్రవక్త్రి. ఆమె యొక్క ప్రవచనం వల్ల ఏమైందండి? 9 ఇనప రథాలు ఉన్నటువంటి సిసిరాను హతమార్చేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. ఆమె ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమె స్త్రీ కాదా? స్త్రీనే
హన్నా కానీ అన్నా కానీ వీళ్ళందరూ, నేను 2 మాటలు చెప్పాను, హన్నా కానీ అన్నా కానీ, రైట్. వీళ్ళని దేవుడు ఎంత గొప్పగా నిలబెట్టుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి వారి వల్లే మీరు జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన కృపకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. మరే విధంగా శత్రువుని జయించినటువంటి స్త్రీ, ఇంకొక స్త్రీ పేరు ఎవరంటే ఆమె శత్రువుని జయించిన స్త్రీ. ఈ స్త్రీకి కూడా దేవుడు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? ఆమె యొక్క మరి పరాక్రమం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఏమంటే కొండమేక అని పిలుస్తున్నాడు దేవుడు. కొండమేక అంట. ఎవరావిడి? యాయేలు. ఆమె పేరేం పేరు? యాయేలు. అంటే కొండమేక అని అంటే అర్థం ఏంటంటే మామూలు మేకలు వేరు, మామూలు మేకలకి ఏం దొరికితే వాటి వైపు వెళ్ళిపోతాయి. కానీ కొండమేక గిట్టలు చాలా గట్టిగా ఉంటాయంట. గిట్టలు అంటే తెలుసు కదా, గట్టిగా ఉంటే అవి కొండని ఎక్కి దిగి ఎగురుతూ ఉంటాయంట. మంచి జ్ఞానవంతంగా ఉంటాయంట. అలాంటి పేరు అర్థం ఇచ్చేటువంటి ఒక ఆమె పేరు ఏంటండి? యాయేలు. ఒక 2 వీక్స్ బ్యాక్ మనం ఈ విషయాన్ని ధ్యానించినట్టు నాకు గుర్తు, 2 వీక్స్ బిఫోర్, రైట్. అయితే ఎక్కడుంది అంటే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట హేబేరు వారి అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఎవరు ఇతడు అని అంటే ఇతడి పేరు సిసెరా. ఈ సిసెరా ఏం చేస్తాడంటే ఈ ఇశ్రాయేల్ జనాంగం మీదకే ఇక్కడికే యుద్ధానికి వస్తే దేవుడు లెప్పెదకు భార్య అనేటువంటి దెబోరాకు ఏం చెప్పాడు అని అంటే, దెబోరా అంటే ఏమండి మీనింగ్ చెప్పండి త్వరగా. దెబోరా అనే మాటకి మీనింగ్ ఏంటి చెప్పాలి? మర్చిపోయారండి అప్పుడే ఎవరో? ఓకే, పేరు ఏంటనంటే తేనెటీగ. అనిబి అని అక్కడ చెప్పాడు, రైట్. తేనెటీగ, రైట్. ఓకే. ఈ దెబోరా ప్రవచనం ఆమె ద్వారా దేవుడు ప్రవచించి ఎవరికి ఇచ్చారు అవకాశం అని అంటే బారాకుకి ఇచ్చారు అవకాశం. ఈ బారాకుతో ఏం చెప్తా ఉన్నారంటే, అయ్యా నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సిసెరాతో యుద్ధం చెయ్యాలి, నీ వెనక నేను ఉన్నా, నీతో నేను వస్తా అని దేవుడు చెప్తే ఆ సిసెరా కంట 900 ఇనపరథాలు ఉన్నాయటండి. అందుకోసం ఈ బారాకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ధైర్యం లేక ఏమన్నాడంటే నీవు నాతో రా అన్నాడు. ఎవరిని? దెబోరా నువ్వు నాతో వస్తే కప్ప నేను యుద్ధానికి వెళ్ళనంటే వెంటనే దేవుని వాక్కు చెప్పేశారు. ఏమని? నువ్వు యుద్ధం చేస్తావు, గెలుస్తావు, కానీ ఆ గెలుపు నీది కాదండి. ఎవరికంట? ఒక స్త్రీకి. ఎవరా స్త్రీ? ఈ కొండమేకే. ఆమె పేరేంటి? యాయేలు. ఈ యాయేలు ఏం చేసిందంటే తన గుడారంలో ఉండగా, ఆమె ఎక్కడుందంట? తన గుడారంలో ఉందటండి. చూడండి, ఆ మాట కావాలంటే 17th verseలో ఉంటుంది అక్కడ. హాసోరు రాజైన అబీనికును కయీనీయుడైన హెబేరు వంశస్థులకును సమాధానం కలిగిందని గనక సిసెరా కాలి నడకన కయీనీయుడగ హెబేరు భార్య అని యాయేలు గుడారం నాకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి అప్పుడు అంటుంది, నా ఏలినవాడా సరే నువ్వురా, నీకు సహాయం చేస్తానని చెప్పింది. కానీ అతడు నిద్రపోతూ ఉన్నప్పుడు సాతాను వలె ఉన్నట్టు సాదృశ్యానికి ఉన్నట్టు ఇతన్ని ఏం చేసిందండి? ఆ యొక్క గుడారపు మేకట. మామూలు మేక ఎంత ఉంటుంది? మహా అంటే ఇంత, లేదంటే ఇంత. కానీ గుడారపు మేక ఎంత? ఇంత ఉంటుంది కదా, ఇంత, ఒక మూర, ఒక క్యూబిట్ కదా, అంత ఉంటుంది. అలాంటి ఆ మేకును తీసుకుని ఏం చేసిందంట? కణతంటే ఇది కదా, పడుకున్న అతనికి ఇది పెట్టి సుత్త పెట్టి కొట్టేసిందంట. కొట్టి చంపింది. ఇప్పుడు ఆ విజయం అనేది ఎవరికి వచ్చింది? ఈ యొక్క స్త్రీకే. దేవుని మాట వలన వచ్చేటువంటి వాక్కు, ఆయన ప్రవచనం ఒక స్త్రీకి. అంటే ఆ స్త్రీకి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. తన యొక్క గుడారంలోనే ఉంది సుమా, గుడారాన్ని దాటలేదు. సాతాను ఎలా వచ్చాడు? ఈ యొక్క సిసెరా రూపంలో గుడారంలోకి ఎంటర్ అయితే ఏం చేసిందామే? తెలివిగా, జ్ఞానంగా, వాక్యము, విశ్వాసములకు సాదృశ్యమైన సుత్తెను, ఆ యొక్క గుడారపు మేకును పట్టుకుని ఏం చేసిందామని అతన్ని కొట్టి చంపేసింది. దేవునికి స్తోత్రం. మన స్త్రీలుగా ఉన్నటువంటి మనము అంతటి శక్తివంతంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈరోజు సెలవిస్తూ ఉంది మనతో. ఈ యొక్క యాయేలు దేవుని నామంలో ఆయన కార్యాన్ని చేసింది. ఇప్పుడు వరకు కొంతమంది, చాలా కొద్దిమంది స్త్రీల కోసమే మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఉన్నారండి. ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ
ఎలా ఉంటుందంటే వేషధారి. ఒక స్త్రీ ఎలా ఉంటుంది? వేషధారి. అరే వేషధారిగా నువ్వు ఎందుకు ఉండాలి? నార్మల్గా ఉండొచ్చు కదా. అంటే మనం ముసుగేసుకున్నాం కదా, మరి ముసుగు లోపల ఏముంటుందో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ముసుగు లోపల హృదయం ఎలాగుందో దేవునికి తెలుసు. ముసుగు లోపల ఆలోచన ఎలాగుందో దేవునికి తెలుసు. హృదయాంతం ఎరిగిన దేవుడు. ఈ స్త్రీ ఏం చేస్తుందనంటే మరి వేషధారి వలె తన జీవితాన్ని గడుపుతూ ఉంది. చూద్దామండి ఆ స్త్రీ ఎవరో. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం, తర్వాత ముందుకు వెళ్దాం. 1 రాజులు చాలమ్మా. ఓకే, రైట్. ఇక్కడ ఈ యెరోబాము అనేటువంటి ఒక రాజు అండి. ఎవరితడు, ఏమైంది అసలు ఈ యెరోబాముకి అని అంటే గనక తన యొక్క కుమారుడు తను చేసినటువంటి కొన్ని పనులు, అంటే చేసిన పని నేను త్వరగా చెప్తాను. ఏం చేస్తున్నాడంటే తనకు నచ్చినటువంటి వ్యక్తులనంట అతను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని యెహోవా మందిరములో సేవకులుగా పెట్టాడటండి. తనకు నచ్చిన వారిని తీసుకొని యెహోవా మందిరంలో సేవకులుగా పెట్టారంట. యెహోవా మందిరంలో సేవకులు ఎవరు చెయ్యాలి? సేవ లేవీలు మాత్రమే చెయ్యాలి, ఎన్నుకోబడిన వారు మాత్రమే చెయ్యాలి. కానీ ఇతడేం చేస్తున్నాడంటే ఆయనకు నచ్చిన వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఏం చేశాడటండి? యాజకులుగా నియమించేశాడట. అది దేవునికి ఇష్టకరమైన విషయమా? కానే కాదు. ఎందుకంటే ఉజ్జియా గురించి మనకు తెలుసు కదా. ఉజ్జియా ఏం చేశాడండి? యాజకులు తప్ప ఎవరు వెయ్యకూడనే ధూపాన్ని చేయి పట్టుకొని ఏం చేసి చేత పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి ధూపం వేసేసాడు. వెంటనే ఏమొచ్చింది? అతనికి కుష్టి వ్యాధి వచ్చేసింది. అయితే ఈ యెరోబాము కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే మరి తనకు నచ్చిన వారిని కొంతమందిని తీసుకొని యాజకులుగా తయారు చేశాడంట. ఆ చేయడం వల్ల ఏమైందనంటే తన యొక్క కుమారుడు దేవుని చేత మొత్తబడ్డాడు. తన యొక్క రాజ్యం అనేది కూడా అతలాకుతంగా అయిపోయింది. అయితే ఏం చేయాలండి యెరోబాము? చెప్పండి ఒకసారి. పరుగున వెళ్ళి ప్రవక్త కాళ్ళ మీద పడి అక్కడ బ్రతిమలాడుకొని తన మనసును మార్చుకోవాలి. ఇతర రాజులకి దావీదుకు అదే తేడా. దావీదు తప్పు చేసి తప్పును సరిదిద్దుకున్నాడు. కొంతమంది రాజులకి యెరోబాము లాంటి వాళ్ళు ఏం చేశారు? తమ తప్పుని దిద్దుకోక జీవితాలన్నీ వారి రాజ్యాలు కూడా సర్వనాశనము అయిపోయినాయి, దేవుని ఉగ్రత పాలు అయిపోయినాయి. ఇతడు ఏం చేశాడంటే తన భార్యను పంపించాడటండి. ఆమె పేరు కూడా ఇవ్వలేదు, కానీ యెరోబాము భార్య. ఆమె లేచి ఏం చేస్తున్నానంటే తీర్సా పట్టణంకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ అహీయా దగ్గరికి వెళ్ళింది. అహీయా దగ్గరికి ఎలా వెళ్ళిందంట? నువ్వు నా యొక్క భార్యగా వెళ్ళొద్దు, కానీ నువ్వు వేషం వేసుకుని మారు వేషం వేసుకుని వెళ్ళమన్నాడట. మారు వేషం వేసుకుని వెళ్ళినందుకు ఏమైందో తెలుసండి? అతడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి అహీయాకి కళ్ళు సరిగ్గా చూపు లేదంట. చూపు లేకపోవడం వల్ల అతడు చూడలేడేమో అనుకున్నారు. చూసారండి, దేవుని యొక్క ప్రవచనాన్ని చెప్పే వ్యక్తికి అన్నీ కనిపిస్తాయా లేదా? అయితే చూపు సరిగ్గా లేదు కనుక నువ్వు ఎలాగెళ్తావు? మోసపూరితంగా వెళ్ళు, మోసపూరితంగా నీ కార్యాలు చెయ్యి అని అంటే ఆమె వెళుతూ ఉండగానే అక్కడే ఈయన చెప్పేశాడు అహీయా, యెరోబాము భార్య నువ్వు వేషం వేసుకుని వస్తావా? అయినప్పటికీ కూడా నీవు తిరిగి తీర్సా పట్టణంలో కంటే వారింటికి వెళ్ళేటప్పటికి నీ కుమారుడు చనిపోతాడు అని, నీ రాజ్యం, నీ యొక్క భర్త యొక్క రాజ్యము పోతుందని చెప్పేశాడట. ఎందుకో తెలుసా? ఆమె కనుక భర్త ఈ యొక్క మారువేషం వెళ్ళి అని అన్నప్పుడు మాట కాకుండా వెళ్ళి ఆ ప్రవక్త కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుంటే, బ్రతిమలాడుకుని ఉంటే, ప్రభునామాన్ని ఘనపరిచుంటే, ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఉంటే ఏమవునండి? తన కుమారుడు నిల్చుండును. అదేవిధంగా తన యొక్క భర్త ఏలుతున్నటువంటి రాజ్యము కూడా నిలిచి ఉండేది.
ఆ రెండిటిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసండి? అజ్ఞాన స్థితిలో భర్త మరి ఆజ్ఞిస్తే అజ్ఞాన స్థితిలో ఆ భార్య కూడా చేసింది. ఇలాంటి ఒక పేరు ఉంటుంది మనకి నూతన నిబంధనలో. ఎవరండి? అననీయ సప్ఫేరా. ఇక్కడ రివర్స్, భార్య అడ్వైస్ చేస్తే భర్త ఏం చేశాడు? తప్పు చేశాడు. ఇద్దరి యొక్క జీవితాలు ఏమైపోయినాయి? మరణ పాలైపోయినాయి. ఇక్కడ వీరిద్దరూ, భర్త చెప్తే భార్య తప్పు చేసింది, ఇద్దరి యొక్క ప్రాణాలతో పాటు వారి కుమారుని ప్రాణం కూడా పోయింది. దేవుని బిడ్డగా వివేచన కలిగిన వారిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. వివేచన జ్ఞానంతో ఉన్నట్లయితే గనక తన భర్తని తన బిడ్డను కూడా కాపాడుకుని ఉండేది ఈ యొక్క యెరోబాము భార్య. తన జీవితంలో కోల్పోయింది. మరొక వ్యక్తి మనకు తెలుసు, రిఫరెన్స్ కావాలంటే చూడండి 2 రాజుల గ్రంథం 9:30 ఆ వ్యక్తి పేరు ఏంటనంటే యెజబెలు కదండి. ఆమె పేరేంటి? యెజబెలు. యెజబెలేనా? ఈమె ఎవరండి? రాజకుమార్తె. ఈ రాజకుమార్తె తన యొక్క మరి భర్తని రాంగ్ వేలో నడిపించడమే కాకుండా తన యొక్క భర్త పోయాడు, చనిపోయాడు. మరి ద్రాక్ష తోట అనగానే ఎవరు గుర్తురావాలి మనకి? యెజబెలు, ఇంకా అహాబు, ఇంకా నాబోతు కదా. వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. అయితే నాబోతుని చంపించిన వ్యక్తి ఎవరు? ఈమె. నువ్వు రాజువు కాదా? నువ్వెందుకు మూతు ముడుచుకుని ఉంటావు? నువ్వు వెళ్ళి అతను చంపేయి, నేనున్నాను చూడు, కథ నడిపిస్తానని చెప్పి అతని మీద దొంగ సాక్ష్యాలు చెప్పి అతన్ని చంపించి, రాళ్లతో కొట్టి చంపించి, చిన్న ద్రాక్ష తోట కోసం అండి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇవిడే యెజబెలు. తన యొక్క భర్తని రాంగ్ వేలో నడిపించిన వ్యక్తి ఈమె. తన యొక్క భర్త చనిపోవడానికి కూడా కారణం ఈమె. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రతకి ఇతడు లోను అవడానికి మరి బాట వేసింది ఎవరంటే ఈ యొక్క యెజబెలే. అలాంటి యెజబెలు తన కుమారుడు వరకు కూడా అయిపోయిన తర్వాత ఆమె ఎలా తయారైందటండి? ముఖానికి రంగు పూసుకొని కిటికీ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉందంట అప్పటి కొత్త రాజుతో మాట్లాడుతూ ఉంటే అతడు ఏం చేశాడు? నా పక్షం ఎవరు ఉన్నారా అంటే మేమందరం ఉన్నామంటే ఆమెను కిందకి తోసామంటే అంత అంతస్తు నుంచి కిందకి తోస్తే కింద పడి చనిపోయింది రోడ్డు మీద. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనంటే ఆమె యొక్క చెడ్డ మనసు, వేషధారమైనటువంటి స్థితి. ఆ ముసలి వయసులో ఆమె ఏం చేసిందట? ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణాలు పెట్టుకొని ఉందట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉండేటువంటి ముసలివారు కూడా ఎలా ఉంటారటండి? చిగిరిస్తారట. ఖర్జూర వృక్షం వలె వాళ్ళు మొవ్వి వేస్తారట. ఎలాంటి స్త్రీ అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఆయనలో ఉంటే గనక, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే గనక, తన జీవితకాలం అంతయు ఆయనకు లోబడి ఉండి ఆయన గుడారములో ఉండి ఆ ద్వారం దగ్గర ఆయన కొరకు కనిపెట్టుకొని జీవిస్తే గనక దేవుడు చెప్తా ఉన్నాడు, అలాంటి స్త్రీని ఆయన దృష్టిచ్చి తన కుటుంబాన్ని కూడా నడిపిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి లాస్ట్ నేను ముగిస్తానండి ఈ మాటతోటి. మరి ఈ స్త్రీలాగా మన జీవితం ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటన్నది? సామెతల గ్రంథము 31:30 అందం మోస్కరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును, గవనెల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. ఇవన్నీ జరగాలంటే కావాల్సింది ఏంటండి? ఆయన యందు భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటే గనక ఆయన కృప మనకి నిండుగా ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్తా ఉన్నారనమాట. మరి ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప స్త్రీల వలె మనం గనక మన జీవితాన్ని సరిచేసుకొని మరల్చుకుంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి కృప చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆయన కొరకు జీవించే కృప దేవుడు మనకి ఇస్తాడు. గొప్ప ప్రవక్త్రిగా మనల్ని తయారు చేస్తాడు. ఆయన యొక్క పనిలో మనల్ని పాలు పంపులు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటారు. ఒకే ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కనుక చెప్పవలసి వస్తుంది. సిప్పోరా ఎవరండి? క్విజ్. సిప్పోరా ఎవరో చెప్పాలి త్వరగా. అవును కానీ చెప్పాలి, ఇక్కడి నుంచి రావాలి నాకు. సిప్పోరా ఎవరు ఆపేశారా? ఎవరు బయట నుంచి అరుస్తున్నారు? రైట్. ఎవరండి? మోషే యొక్క భార్య. ఈమె ఏ దేశానికి చెందింది? కష్టమా? పోనీ తండ్రి పేరు చెప్పండి. ఇత్రో. ఇతడు ఎవరంట?
ఒక యాజకుడట. దేనికి యాజకుడు? వాళ్ళ దేశం ఏంటో చెప్పండి. మిద్యానేనా? మిద్యానీయుల యాజకుడైన ఇత్రో అని ఉంటుంది బైబిల్లో. మిద్యానీయుడు ఇతడు ఎవరు? యాజకుడు. మిద్యానీయులు ఎవరిని పూజిస్తారు? యెహోవా తండ్రిని అయితే కాదు కదా, శపించబడిన జనాంగం కదా, యెహోవా తండ్రిని కాదు. ఆ యాజకుడు కుమార్తె ఎవరంటే సిప్పోరా, పెద్ద కుమార్తె. ఈ యొక్క మోషే వెళ్ళడం వాళ్ళ ఇంట్లోనే పడ్డాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? ఐగుప్తు నుంచి పారిపోయి ఇశ్రాయేల్ని ఎదిరిస్తూ బాధపడుతున్నటువంటి ఐగుప్తుని చంపేసి ఏం చేశాడండి? ఇసుకలో కప్పెట్టేసి ఫరోకు తెలిస్తేమో పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? మిద్యాను దేశానికి పారిపోయాడు. ఆ మిద్యాను దేశంలో ఎవరింటికి వెళ్ళాడు? ఈ ఇత్రో ఇంటికి వెళ్ళాడు. ఈ ఇత్రోలో ఉన్నటువంటి తన కుమార్తెల్లో పెద్ద కుమార్తెని, ఇతని ప్రవర్తన చూసి పెద్ద కుమార్తెనిచ్చి వివాహము చేశాడు. అప్పుడు ఏం చేశాడు? రాజగృహం నుంచి, ఐగుప్తులో ఉన్న రాజగృహం నుంచి ఎక్కడికి వచ్చేసాడు ఈయన? అరణ్యంలోకి వచ్చేసి అక్కడ ఆ ఇత్రో యొక్క మందల్ని కాస్తా ఉన్నాడంట. అప్పుడే దేవుని ప్రత్యక్షత అతడికి కలిగి ఇశ్రాయేలు అనేటువంటి నా ప్రజలను విడిపించమని చెప్పాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడో తెలుసండి? తన భార్య అయిన సిప్పోరాను తన బిడ్డల్ని పట్టుకొని, తన కుమారుల్ని పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆయన ఐగుప్తుకి వెళుతూ ఉన్నాడు. ఈ ఐగుప్తుకి వెళుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసండి? మధ్యలో యెహోవా యొక్క ప్రత్యక్షత అక్కడికి వచ్చి మోషే చంపబడే స్థితి. ఇది చాలా ఏమనంటే లోతైనటువంటి విషయం, కానీ నేను పైనే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషని ఎలమలింది ఎవరు? యెహోవా తండ్రి. ఇతడు బయలుదేరి తన ఇద్దరు కుమారుల్ని, తన యొక్క భార్యని పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? మోషే మీద కోపం, ఉగ్రత కాదు సారీ, కోపం ఎందుకు వచ్చింది మోషే మీదకి? మోషేకి కలిగిన ఇద్దరు కుమారులు కూడా ప్రతిష్ఠింపబడలేదు. ఎందుకు ప్రతిష్ఠింపబడలేదు అనంటే, అబ్రహాము దగ్గరికి మనం వెళితే అబ్రహాం ఏం చేశాడండి? దేవుని యొక్క మాట ప్రకారము అతని ముసలి వయసులో ఎవరిని కన్నాడైనా? ఇస్సాకుని. అంతకంటే ముందెవరిని కన్నాడైనా? ఇష్మాయేలీని. వీళ్ళిద్దరికి కూడా దేవుని యొక్క నిబంధన ప్రకారం 8వ రోజున ఏం చేయాలి? సున్నతి చెయ్యాలి. వాళ్ళతో పాటు పెద్ద కుమారుడికి, ముసలి వయసులో ఉన్నటువంటి తనకి, తన ఇంట్లో ఉన్న దాసులందరికీ కూడా ఏం చేశాడైనా? సున్నతి చేయించాడు. రైట్? అయితే దేవుని నిబంధన ప్రకారం 8వ రోజున ఏం చేయాలి? సున్నతి చెయ్యాలి ప్రతి మగపిల్లవాడికి. అయితే మోషే ఇశ్రాయేల్ అయ్యుండి అన్నీ తెలుసుండి కూడా అతడు తన పిల్లలకి చేయలేదు. ఎక్కడున్నాడు తను? మిద్యాను దేశంలో ఉన్నాడు. కానీ ఈ మార్గ మధ్యంలో ఎప్పుడైతే దేవుని యొక్క కోపము తన మీదకి వచ్చి తన భర్త చనిపోతాడని సిప్పోరకు తెలిసిందో, సిప్పోరా ఏం చేసిందటండి? వాడి అయినటువంటి రాయి తీసుకొని తన భర్త చేయవలసిన పనిని తన కుమారులకి చేసి ఆ ఉగ్రత నుంచి, కోపం నుంచి తన భర్తని, బిడ్డల్ని కాపాడింది. అక్కడ స్త్రీ పాత్ర ఎంత ఉందో ఆలోచించండి. తన కుటుంబాన్ని అక్కడ కాపాడుకుంది. ఇది నిత్య నిబంధన. ఏంటండి ఇది? నిత్య నిబంధన. దేవుడు పెట్టిన నిత్య నిబంధనని కుటుంబము, తన భర్త, బిడ్డలు మరి ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు సిప్పోరా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దేవుని నామంలో తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఈరోజు దేవుని బిడ్డలుకున్నటువంటి మనము, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మనం, ఈ మాట సిప్పోరా అంటే ఆడవాళ్ళు వచ్చి చెప్పే వరకు, నా భార్య వచ్చి చెప్పే వరకు నేను ఇలానే ఉండమనేది తప్పండి. కానే కాదు. ఎటైనా ఇదేంటి వైస్ వర్స అనమాట. ఎటైనా కూడా ఎక్కడి నుంచి అక్కడైనా, అక్కడి నుంచి ఇక్కడైనా కానీ ఆ యొక్క ఆత్మీయ సపోర్ట్ అనేది వచ్చి తీరాలి కుటుంబంలో. దేవుని యొక్క కోపానికి, ఆయన ఉగ్రతకి పాత్రలు కాకుండా మన కుటుంబానికి కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబస్తులుగా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఇక్కడ ఒక విషయమే మనం చెప్తా ఉన్నాం. ప్రార్థన చేసి ఆయన యొక్క సహాయతని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఇంతవరకు మా నాయన మీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. సజీవుడైన దేవా, మీకు వందనాలు. ఈ దినాన మీరు మాతో మాట్లాడినటువంటి నాయన తండ్రి అద్భుతమైన విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జీవితాన్ని నాయన ఏ విధంగా మరల్చుకోలో ప్రవ్వా, మా పాత్ర ఏమో, ఏ స్త్రీగా మేము ఉండాలో అనేది ప్రవ్వా మా ముందు ఒక ఛాలెంజ్ మీరు పెట్టారు అయ్యా. ఇదిగో నాయన మా గుడారంలో జీవిస్తూ ప్రవ్వా
ఈ గడప యొద్ద నా తండ్రి కనిపెట్టుకునే బిడ్డలుగాను, కుటుంబం వరకు ప్రార్థించే బిడ్డలుగాను, కుటుంబంలో తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ప్రవ్వా నా తండ్రి నాయన జ్ఞానయుద్ధంగా ఉండే విధంగాను ప్రవ్వా మా గుడారంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న దుష్టుని ప్రవ్వా హతమార్చేటువంటి శక్తి కలిగిన బిడ్డలుగాను, జ్ఞానవంతమైన బిడ్డలుగాను మేము ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి ఆశీర్వదించమని అడుగుతున్నా. ఈ పాత్రలైనా స్త్రీ ఒక్కటే కాదు కానీ పురుషుడు కూడా తన బాగా గుర్తెరిగి నాయన వారి బాధ్యతను గుర్తెరిగి ప్రవ్వా నీ కార్యముల్లో పొందుకుంటూ ప్రభా నాయన గృహాన్ని గుడారాన్ని నాయన కాపాడుకుని నీలో నడిపించుకునే విధంగా ఉన్నట్లుగా నాయన నీ కృపా సహాయం దయచేయండి. మీ పరిశుద్ధ జ్ఞానాన్ని ఇష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలను సమర్పిద్దాము. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే పాటని పాడదాం. సమయమందు ఎత్తబడిన కానుకల నిమిత్తము అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సుమిత్ర గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తున్నాం. నీ మందిరంలో ప్రభా గడపటానికి ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి వందనాలయ్యా తండ్రి నాయన స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ మందిరానికి ప్రవ్వా తీసుకొని వచ్చినందుకు వందనాలు ప్రవ్వా. ప్రవ్వా నాయనా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నువ్వు ప్రవ్వా వాక్యమును ప్రవ్వా నాయన మేము విని వదిలిపెట్టేవారుగా కాకుండా ప్రవ్వా నాయన ప్రవ్వా కుటుంబం కొరకు నా తండ్రి నాయన స్త్రీలను పురుషులను ప్రవ్వా నాయన ప్రార్థనని కంచె ద్వారా నా తండ్రి మమ్మల్ని మేము ప్రవ్వా సైతాన్ బంధకాల నుండి సైతాన్ శోధన నుండి నాయన విడిపించుకుని తండ్రి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ప్రతిరోజు ప్రార్థన జీవితం దయచేయండి తండ్రి నాయన. మా ఆలోచన మాటలు చూపులు క్రియలు తలంపులు అన్ని ప్రభువా నీకు అంగీకారం ఉండులాగున్న నా తండ్రి నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నా తండ్రి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. అవును ప్రభా వేషధారుల వల్ల కాదు ప్రభా అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నా తండ్రి. మా ఆలోచనలన్నీ కూడా ప్రభా నీకు ఇష్టమైన గుండులాగున్న నాయన సహాయము చేయండి నా తండ్రి యేసయ్య. ఇదిగో ప్రభా విత్తబడిన కానుకలను బట్టి వందనాలు తండ్రి నాయన.
విత్తిన ప్రతి హస్తం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా అవును ప్రభా, నైనా విత్తిన నైనా కానుకలు నైనా సంఘ సేవార్థమే వాడబడడానికి సహాయం చేయండి నైనా ప్రభా. నైనా అన్న వాళ్ళ కుటుంబంను ప్రభా, అమ్మ వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రభా, వాళ్ళ సేవ నిమిత్తం ప్రభా, నాయన పరిచర్య నిమిత్తం ప్రభా, ఎంతో దూరం నుండి నా తండ్రి నాయన ప్రభా, నైనా నీకు ప్రభా నీకు ఇష్టపూర్వకంగా జయించటాన్ని నీ నాయన సేవను ప్రభా నైనా అనేకులకు చెప్పాలనే ఉద్దేశంతో నా తండ్రి నాయన ప్రభా ఎంతో దూరం నుండి వచ్చినప్పుడు నన్ను క్షేమంగా తీసుకొని వస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇచ్చిన వాక్యంను ప్రభా ప్రతి ఒక్కరము గ్రహించి నా తండ్రి నీకు ఇష్టపూర్వకంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఎవరి ఆశతో అవసరతతో వచ్చినారో తండ్రి నీకు తెలుసు నాయన ప్రభా. నైనా నీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి ఆశలు కోరికలు నెరవేర్చండి తండ్రి. ప్రతి ఒక్కరం కూడా ముఖ్యంగా నైనా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నైనా నీకు ఇష్టపూర్వకంగా జీవించడానికి సహాయం చేయండి నైనా. ఇదిగో ప్రభా నైనా ఆరాధన ముగించుకొని మా ఇళ్ళలోకి మేము వెళ్ళుచుండగా నా తండ్రి నీ సన్నిధిని నీ కాపుదలను మాకు తోడుగా ఉంచి క్షేమంగా చేర్చగలరని నైనా రాలేకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ముఖ్యంగా నా తండ్రి మరొక వారం తిరిగి వచ్చడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన సజీవుడైన యేసే పేరట అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మన దిన ఆహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మేము శోధనలోకి తేకాదశి నుంచి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన మన అందరికీ అంతవరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించే కృప పరిశుద్ధాత్మ వల్ల నిరంతరం పొందుకుందుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.